పశ్చిమాసియా చిచ్చు ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ యుద్ధం ఇప్పుడు చమురు సంక్షోభంగా రూపాంతరం చెందింది. గల్ఫ్ ప్రాంతంలో తాత్కాలికంగా బాంబుల మోత ఆగినా లోపల మాత్రం లావా ఉడుకుతుంది. అటు అమెరికా ఇటు ఇరాన్ ఎప్పుడు ఏ వైపు నుంచి ముంపు ముంచుకొస్తుందో తెలియని ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి ఉద్రిక్తతల టైంలో ప్రపంచ శాంతి దూతగా వెళ్లిన పాకిస్తాన్కు ఘోర పరాభవం ఎదురైంది. మధ్యవర్తిత్వం చేతకాక దగుల్బాజీ పనులు చేస్తూ పాకిస్తాన్ అడ్డంగా దొరికిపోయింది. సరిగ్గా ఇలాంటి తీవ్ర సంక్షోభంలో అగ్రరాజ్యం రష్యా సంచలన ప్రకటన చేసింది. గల్ఫ్లో రగులుతున్న యుద్ధ జ్వాలలను చల్లార్చే సత్తా కేవలం ఒక్క భారతదేశానికి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. విశ్వగురువుగా గ్లోబల్ సౌత్ లీడర్గా భారత్ తలుచుకుంటేనే యుద్ధానికి శాశ్వత ముగింపు సాధ్యమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ఎక్కడ ఫెయిల్ అయింది? నిజంగా భారత్ యుద్ధాన్ని ఆపగలదా? భారత్ దౌత్యం ముందర ఉన్న కత్తి మీద సాము లాంటి సవాళ్ళేంటి? వాచ్ ది స్టోరీ. ఇరాన్ యుద్ధంపై లావ్రోవ్ వ్యాఖ్యల మర్మమేమిటి? దౌత్యంలో పాకిస్తాన్ దగులుబాజీ పనులు చేసిందా? మోదీ దౌత్యం మాత్రమే ఇరాన్ యుద్ధాన్ని ఆపుతుందా? పశ్చిమాసియాలో ప్రస్తుతం బాంబుల మోత తాత్కాలికంగా ఆగిన ఉద్రిక్తతలు మాత్రం తగ్గలేదు. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. కానీ గల్ఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతల్ని తగ్గించి శాంతిని నెలకొల్పేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇరు దేశాలను ఒప్పించడంలో పాక్ ఘోరంగా చతికిలబడింది. నిజానికి ఇక్కడ పాకిస్తాన్ ఒక స్వతంత్ర మధ్యవర్తిగా వ్యవహరించలేదు. కేవలం పాక్ ఒక పోస్ట్ మ్యాన్ పాత్రకే పరిమితమైంది. వాషింగ్టన్ చెప్పే మాటల్ని మోసుకొచ్చి తెహరాన్కు చేరవేయడం, ఇరాన్ డిమాండ్లను తిరిగి అమెరికాకు అందజేయడం తప్ప సొంతంగా ఇటువంటి వ్యూహాత్మక చొరవ చూపలేకపోయింది. అంతర్జాతీయ దౌత్యంలో ఒక శాంతిదూతగా వ్యవహరించడం ఎంతో సున్నితమైన, బాధ్యతాయుతమైన ప్రక్రియ. మధ్యవర్తిత్వానికి ఉండాల్సిన మొదటి సూత్రం నిష్పాక్షికత. ఇరు వర్గాలు పట్టు వీడనప్పుడు యుద్ధంతో జరిగే నష్టాన్ని వివరించి వారిని ఒప్పించగలగాలి. కానీ ఈ విషయంలో పాకిస్తాన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పైగా మధ్యవర్తిగా నటిస్తూనే పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టేసుకుంది. పైకి అమెరికాకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తూనే ప్రపంచం కళ్లుగప్పి ఇరాన్ మిలిటరీ వాహనాలకు రహస్యంగా ఆశ్రయం కల్పించింది. పాక్ చేసిన ఈ దగులుబాజీ పని బయటపడ్డంతో ఆ దేశ మధ్యవర్తిత్వం తమకు వద్దంటూ అమెరికన్లు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ దౌత్యం పూర్తిగా తుస్సుమన్నది. అంతర్జాతీయ వేదికపై శాంతిదూతగా వెళ్లిన పాక్ చివరకు నవ్వులపాలై తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దౌత్య చర్చలో భారత్ తలుచుకుంటే కీలక పాత్ర పోషించగలదని లావ్రోవ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించడం భారత్కే సాధ్యమన్నారు. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం రష్యా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయాన్ని రష్యా మంత్రి ఎత్తి చూపారు. భారత్కు ఉన్న అపారమైన దౌత్య అనుభవాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత ప్రభావాన్ని లావ్రోవ్ హైలైట్ చేశారు. గల్ఫ్లో ప్రస్తుతం సాగుతున్న ఈ ఘర్షణలు ప్రపంచ ఇంధన సరఫరాతో పాటు కీలకమైన రవాణా మార్గాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తక్షణ సమస్యల పరిష్కారానికి ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు పాకిస్తాన్ సహాయపడుతోంది. అయితే యుద్ధాన్ని ఆపే శక్తి మాత్రం భారత్కే ఉందని రష్యా మంత్రి స్పష్టం చేశారు. అందుకారణని కూడా ఆయన వెల్లడించారు. ప్రాంతీయ స్థిరత్వం భారత్కు చాలా కీలకమని తెలిపారు. అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశంగా భారత్ చొరవ చూపాలన్నారు. గల్ఫ్ దేశాలను ఒప్పించే సామర్థ్యం భారత్కు ఉందని లావ్రోవ్ చెప్పారు. పశ్చిమాసియాలో సంఘర్షణ సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో హార్ముజ్ జలసంధిని లోపల వైపు నుంచి ఇరాన్ మూసేసింది. బయట నుంచి అమెరికా బ్లాక్ చేసింది. దీంతో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. హార్ముజ్ మార్గంలోనే ప్రపంచానికి సరిపడా చమురులో 5వ వంతు ఎగుమతవుతోంది. ఇప్పుడు ఆ మార్గం మూతపడ్డంతో చమురు సరఫరా నిలిచిపోయింది. ఈ పరిణామాలతో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర $105 పలుకుతోంది. అయితే హార్ముజ్ బ్లాక్ అవడంతో ఇబ్బంది పడే దేశాల్లో భారత్ కూడా ఉంది. భారత్ తన చమురు అవసరాల్లో సుమారు 55% గల్ఫ్ దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు హార్ముజ్ మూతపడటంతో భారత్ తీవ్ర ఆందోళనలకు గురవుతోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలతో భారత్ దౌత్యపరమైన చర్చలను ముమ్మరం చేసింది. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనడంపై భారత్కు ప్రత్యక్ష ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయాన్ని రష్యా మంత్రి లావ్రోవ్ హైలైట్ చేశారు. ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న దేశంగా ఇరాన్ సంక్షోభంలో భారత్
దౌత్యపరమైన పాత్రను పోషించాలని లవ్రోవ్ సూచించారు. భారత్కు గల్ఫ్ నుంచి నిరంతరాయంగా చమురు దిగుమతులు ఎంతో అవసరమన్నారు. అలాంటప్పుడు భారత్ దౌత్యం ఎందుకు చేయరాదని లవ్రోవ్ ప్రశ్నించారు. ఇరాన్, యుఏఈతో భారత్కు సత్సంబంధాలున్నాయి. అందుకే ఆ రెండు దేశాలను చర్చలకు ఆహ్వానించాలని రష్యా మంత్రి స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని ఎలా నివారించవచ్చో ఒక అవగాహనకు వచ్చేందుకు భారత్ చొరవ తీసుకోవచ్చని సూచించారు. నిజానికి అంతర్జాతీయ ఘర్షణల్లో ఓ సంస్థగా బ్రిక్స్ నేరుగా మధ్యవర్తిత్వం వహించకూడదు. కానీ బ్రిక్స్లోని సభ్య దేశాలు వ్యక్తిగతంగా దౌత్యాన్ని నిర్వహించొచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్ని తగ్గించడానికి భారత్ సహాయపడొచ్చని లవ్రోవ్ వెల్లడించారు. ప్రస్తుత ఉద్రిక్తతలకు ముగింపు పలకడమే అన్నింటికంటే ముఖ్యమైన విషయం. హార్ముజ్లో నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయాలి. అయితే ఇరాన్, అరబ్ దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచడానికి కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా విదేశాంగ మంత్రి విమర్శించారు. రష్యా మాత్రం ఉద్రిక్తతలను తగ్గించడానికి, చర్చలను ప్రోత్సహించడానికి కృషి చేస్తోందని లవ్రోవ్ వెల్లడించారు. యుద్ధానికి కారణం అమెరికా, ఇజ్రాయెల్ రెచ్చగొట్టి దూకుడు వైఖరేనని రష్యా మంత్రి విమర్శించారు. యుఏఈతో సహా 5 దేశాల పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ప్రస్తుతం యుఏఈ పర్యటన ముగించుకున్నారు. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది చివర్లో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్నట్లు లవ్రోవ్ ధృవీకరించారు. రష్యాలో నిర్వహించే వార్షిక సదస్సుకు మోదీ హాజరు కానున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న దౌత్య చర్చలు విఫలమయ్యాయి. అయితే పాకిస్తాన్ దౌత్య సామర్థ్యంపై రష్యా అనుమానాలను వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ విశ్వసనీయతను మాస్కో తక్కువ చేసి చూపిస్తోంది. షార్ట్ టర్మ్ లో పాకిస్తాన్ పాత్ర సరిపోతుందని లవ్రోవ్ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనాలంటే పాకిస్తాన్ లాంటి దేశాలతో సాధ్యం కాదన్నారు. దౌత్యపరంగా ఎంతో అనుభవం, ప్రపంచ దేశాల మంచి పట్టు ఉన్న భారతదేశం మధ్యవర్తిత్వం వస్తేనే సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని రష్యా స్పష్టం చేసింది. ఒక రకంగా పాకిస్తాన్ కేవలం ఒక పోస్ట్ మ్యాన్ గానే రష్యా చూస్తోంది తప్ప దౌత్యం నిర్వహించేంత స్థాయి ఆ దేశానికి ఉందని అంగీకరించడం లేదు. మరోవైపు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వర్కౌట్ కాదని ఇరాన్ కూడా గ్రహించింది. అందుకే దౌత్యం విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఒమన్, భారత్ వంటి దేశాల వైపు ఇరాన్ మొగ్గు చూపుతోంది. ఇరాన్ యుద్ధం విషయంలో భారత్ మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలు సజావుగా సాగేందుకు ఇరాన్ను కొన్ని విషయాల్లో ఒప్పించేందుకు రష్యా సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత్కు ఉన్న అత్యంత బలమైన ఆయుధం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. అటు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే ఇటు రష్యాతో దశాబ్దాల నాటి మైత్రిని, అటు ఇరాన్తో చారిత్రాత్మక సంబంధాలను భారత్ బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. గతంలోనూ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో ఇది యుద్ధాల యుగం కాదు అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రపంచ దేశాలు స్వాగతించాయి. ఇప్పుడు పశ్చిమాసియాలోనూ అదే తరహా విశ్వసనీయత కలిగిన ఏకైక దేశం భారత్ మాత్రమేనని మాస్కో బలంగా నమ్ముతోంది. పాకిస్తాన్లో ఒకవైపునకు మొగ్గు చూపకుండా ఇరుపక్షాల ప్రయోజనాలను గౌరవిస్తూ చర్చలు జరపగల సత్తా ఢిల్లీకి ఉందని లవ్రోవ్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యంగా చాబహార్ ఓడరేవుతో ఇరాన్తో భారత్కు వ్యూహాత్మక బంధం ఉంది. అలాగే ఇజ్రాయెల్, అమెరికాలోని అగ్రనేతలతో ప్రధాని మోదీకి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ఈ సంక్షోభాన్ని చల్లార్చడానికి అద్భుతమైన దౌత్యవంతెనగా మారే అవకాశం ఉంది. అయితే ఈ మధ్యవర్తిత్వ ప్రతిపాదన భారత్కు ఒకవైపు గొప్ప అవకాశంగా కనిపిస్తోంది. కానీ మరోవైపు భారత దౌత్యం కత్తి మీద సామే కానుంది. హార్ముజ్ జలసంధి మూతపడటంతో దేశీయంగా పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలి. అందుకు పశ్చిమాసియాలో శాంతి భారత్కు తక్షణ అవసరం. కానీ అమెరికా, ఇజ్రాయెల్ కూటమి వైఖరిని ఇరాన్, రష్యా తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అలాంటప్పుడు భారత్ నేరుగా ఈ వివాదంలో జోక్యం చేసుకుంటుందా, లేదంటే తన సొంత శైలిలో తెర వెనుక దౌత్యాన్ని నడుపుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారంలో పాకిస్తాన్ పూర్తిగా ఫెయిల్ అయింది. ప్రస్తుత తరుణంలో ప్రపంచం చూపు ఇప్పుడు గ్లోబల్ సౌత్ లీడర్గా ఎదుగుతున్న భారత్ వైపే ఉంది. ఈ ఏడాది చివర్లో రష్యాలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులోనే ఈ చమురు సంక్షోభానికి, పశ్చిమాసియా యుద్ధ వాతావరణానికి ఒక శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.